అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్ అమెరికా రెండు దోస్తీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందా? ఏకంగా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇప్పించే ప్రయత్నాల్లో పాకిస్తాన్ నాయకత్వం వ్యవహరిస్తోందా? ఐక్యరాజ్య సమితిలో అసలు ఏం జరుగుతుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. కొచ్చాటిల్ గారు నమస్తే. నమస్తే అండి. సరే, అమెరికాలో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఒక రెండు రకాల అటెన్షన్స్. అమెరికా ఇండియా మీద తీసుకుంటున్న చర్యలు, ఇంకోవైపు పాకిస్తాన్కి అత్యంత చేరువలో అతి సన్నిహితంగా మారిపోతున్నటువంటి వైపు. దీనిపైన అయితే ఎక్కువ తెలుగు మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు, ఇండియాలో చర్చ ఎక్కువ జరుగుతుంది. ఏకంగా శాంతి బహుమతి ఇప్పించే ప్రయత్నాల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి నిమగ్నం అయ్యారు డొనాల్డ్ ట్రంప్కి. సో ఏం జరుగుతుంది అక్కడ? ట్రంప్కి పాకిస్తాన్కి ప్రేమ ఎట్లా మొదలైంది, హనీమూన్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఇంకొక ప్రశ్న. ఎందుకంటే చాలా మటుకు మన అందరికి తెలుసు, దీంట్లో ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. ఏంటా కమర్షియల్ ఇంట్రెస్ట్? అక్కడ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీది ఒక బిట్ కాయిన్, క్రిప్టో ఒక ట్రేడ్ నడుస్తుంది, కంపెనీ ఉంది. ఆ కంపెనీ లోకంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిరిగి అమ్ముకుంటున్నారు. అంటే ఎవరెవరు స్టేక్ తీసుకుంటారు, ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క కంట్రీకి వచ్చి, మేము ఈ కంపెనీ పెట్టాము, మా దాంట్లో మీరు డబ్బులు పెట్టండి, మా దాంట్లో డీల్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. దాంట్లో పాకిస్తాన్ ఇమ్మీడియట్ అగ్రీ చేశారు. ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ కాగానే, అంటే మొత్తం ధ్వంసం అయిపోయారు, ఇంకేం లేదు, ఏం మిగలలేదు అని చెప్పి కండిషన్లో వచ్చినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేశారు, మేము అగ్రీ చేస్తున్నాం చెప్పి. వాళ్ళకి యాక్చువల్లీ చాయిస్ లేదు, అగ్రీ చేయాల్సిందే వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఏం లేదు, పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. సో దాని తర్వాత రెండో ఐటమ్ ఏం జరిగిందంటే, పాకిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్స్ అంటే మన అందరికి తెలుసు, ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్స్పెన్సివ్, బహుశా బంగారం కన్నా ఎక్స్పెన్సివ్ అయినది రేర్ ఎర్త్స్. దాంట్లో పెలేడియం ఉండొచ్చు, క్వార్ట్స్ ఉండొచ్చు, మీరు టంగ్స్టన్ ఉండొచ్చు. ఇట్లాంటి రేర్ ఎర్త్స్ అంతా మ్యాగ్నెట్లో తయారు చేయడానికి వాడతారు. అది చాలా ఇండస్ట్రీస్లో పనిచేస్తుంది, ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమొబైల్ దాకా ఈ మ్యాగ్నెట్స్కి అండ్ ఈ రేర్ ఎర్త్స్ పనికి వస్తుంది అనమాట. చైనా ఆల్మోస్ట్ 65 నుంచి 70% మార్కెట్ కార్నర్ చేసుకున్నారు. వాళ్ళు ఆఫ్రికాలో వెళ్ళి, మయన్మార్ వైపు, మిగతా దేశాల్లో వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి రేర్ ఎర్త్స్ చైనాకి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు చైనా రేపు రేర్ ఎర్త్స్ మేము సప్లై బంద్ చేసేస్తున్నామంటే ఎందరో కంప్లీట్ ఇండస్ట్రీ, లోకంలో ఉన్న మేజర్ ఆటోమొబైల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, రాత్రికి రాత్రి బంద్ అయిపోతుంది దుకాణం అంతా. సో ఈ దానికోసం రెండు పాయింట్ మీద అర్థం చేసుకోవాలి మీరు. అందరు చూస్తున్న ఏంటంటే, మాట్లాడారు యుఎన్, అందరు వెళ్ళారండి యుఎన్కి, మన వాళ్ళు కూడా వెళ్ళారు, జయశంకర్ గారు వెళ్ళారు, మన ప్రధానమంత్రి వెళ్ళారు. కానీ చాలా మంది ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఈవెన్ మన వీళ్ళు నెటన్యాహు వచ్చారు, టర్కీలో ఎర్దోగాన్ వచ్చారు, చాలా దేశాల నుంచి వచ్చారు, అందరు వచ్చి మాట్లాడారు. అండ్ యుఎన్ ఒక డిబేటింగ్ సొసైటీ. వెళ్తూ ఒకసారి అక్కడ ఆగి ఒకసారి స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే పబ్లిసిటీ వస్తుంది, ఇంకేం రాదనమాట దాంతో పాటు. సో ఈ జరిగిన పాకిస్తాన్తో ఏ కొత్త ప్రేమ ఏం లేదు, ఇది పాత స్టోరీ. అంటే ఓపెన్ గా చాలా కాలం తర్వాత, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ 10 ఏళ్ళు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని తెలిసిన తర్వాత అమెరికా పాకిస్తాన్ రిలేషన్స్ గత 15 ఏళ్ళుగా ఎంత ప్రభావితం అయ్యాయో మనం చూసాం. 15 ఏంటి, ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళుగా టెర్రర్ పైన పోరాటం అని చెప్తూనే, టెర్రరిస్టుల పైన పోరాటం అంటూనే పాకిస్తాన్ వాళ్ళకి అండగా నిలుస్తుందని అందరూ. కానీ అలాంటి పాకిస్తాన్ ఈరోజు శాంతి బహుమతి గురించి మాట్లాడడము, భారతదేశాన్ని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేయడము, దీన్ని అసలు ప్రపంచ దేశాలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? పాకిస్తాన్ అనేది క్రెడిబిలిటీ లేదా? పాకిస్తాన్ ఏముంది? పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ నేషన్ అంటాం మనందరం. ఫెయిల్డ్ నేషన్ ని అసెస్ చేయడానికి చాలా మంది ఉంటారు, లోన్ చేయడానికి చాలా మంది వెళ్తారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ఏమేమి ఉన్నా అన్ని గుంజుకోవచ్చు అక్కడి నుంచి. యుక్రెయిన్ చూస్తున్నాం మనం. యుక్రెయిన్ ఏం చేశారు, ట్రంప్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు, నాకు అక్కడ ఉన్న రేర్ ఎర్త్స్ అంత కావాలని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. దాంతో ఏమైందండి, యుక్రెయిన్లో ఉన్న వార్ ఆగిందా? ఆగలేదు కదా, యుద్ధం ఇంకా ఆగలేదు, అది నడుస్తూనే పోతుంది అది యుద్ధం. అది కాకుండా మనం ఏం చూస్తున్నామంటే, మెయిన్గా ఈ జరిగే ఎంటైర్ ఎఫర్ట్లో ఈ అమెరికా పాకిస్తాన్లో ఎంత ఇంట్రెస్ట్ ఏం పెట్టిన, ఆయుధాలు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా, ఆయుధాలు ఏమి ఇవ్వట్లేదు. ఆయుధాలు ఇస్తే ఫ్రీగా ఇవ్వరు, డబ్బులు అడుగుతారు. ఇప్పుడు జెలెన్స్కీ అదే చేస్తున్నాడు కదా, జెలెన్స్కీకి ఆయుధాలు ఇస్తున్నాడు కానీ డబ్బులు కావాలంటున్నారు. సో పాకిస్తాన్తో ప్రేమ ఏం లేదు అమెరికాకి. అమెరికా వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. మాకు దీంట్లో ఏముంది, ఈ నెల మనం ఏం చేయొచ్చు, మేము వచ్చే నెల ఏం చేయొచ్చు. అమెరికా ఇస్ ఆల్వేస్ లైక్ దట్. ఎప్పుడు అంటారు, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అని. ఇది ఇండియా కూడా అర్థం చేసుకోవాలి. అది సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం చేసుకుని మనలో అని చెప్పారు మీడియా వాళ్ళు, మర్చిపోయారు. ఈ అగ్రిమెంట్ ఆల్రెడీ ఉంది, చాలా పాత అగ్రిమెంట్ అది.
ఓకే. దాన్ని దులిపి ఒకసారి దుమ్మంతా తీసేసి మాది సంతకం పెట్టారు అంతే. ఇంకేం చేయలేదు, కొత్తది ఏం చేయలేదు వాళ్ళు. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌తోని ఈ ట్రంప్‌ది ఇంత సడెన్‌గా ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో చాలా మంది అడుగుతూ ఉంటారు. కరెక్ట్. హ్మ్. హ్మ్. అదొక పాయింటే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్‌ది సెల్ఫిష్ ఇంట్రెస్ట్. అమెరికాకి ఏం కావాలి ఇప్పుడు అర్జెంట్‌గా అది చూసుకుంటున్నాడు ట్రంప్. హ్మ్. రేర్ ఎర్త్స్ కావాలి దానికోసం చూడండి వీళ్ళు ట్రంప్ ఇది అనౌన్స్‌మెంట్ చేయగానే ఇప్పుడు కాదు. ఒక నెల ముందు అనౌన్స్ చేయగానే ఫస్ట్ రేర్ ఎర్త్స్ అగ్రీమెంట్ ఇమ్మీడియేట్‌గా అక్కడున్న మన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద టెర్రరిస్ట్ ట్యాగ్ పెట్టేశారు వీళ్ళు. అవును. అవును. వాళ్ళ దాకా చేయలేదు. ఇన్ని 30, 40, 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ మూవ్‌మెంట్. ఏం చేయలేదు. హ్మ్. ఖైబూర్ పఖ్తూన్‌వా మీద పాకిస్తాన్ మొన్న బాంబ్ చేశారు. హ్మ్. వాళ్ళ ప్రజల మీద వాళ్ళే బాంబ్ చేశారు. అవును. ఏ దేశం చేయరు ఇట్లాంటి పనులన్నీ. హ్మ్. సో పాకిస్తాన్‌లో ఉన్న ఇప్పుడున్న పొలిటిక్స్ ఎట్లా అయిపోయిందంటే షబాజ్ షరీఫ్‌కి పవర్ లేదు. పవర్ అంతా అసీం మునీర్ దగ్గర ఉంది. మనంతా గుర్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ పిలిపించింది ఎవరిని వైట్ హౌస్‌కి? హ్మ్. షబాజ్ షరీఫ్‌ని పిలిపియలేదు. హ్మ్. అసీం మునీర్‌ని పిలిపించారు. ఈవెన్ అప్పుడు శాంతి ప్రస్తావన జరిగింది. మేము మాట్లాడుతున్నాం అది ఇది అని చెప్పారు కదా. హ్మ్. ఎవరితోని మాట్లాడారు? హ్మ్. మార్కో రూబీ ఎవరితోని మాట్లాడారు? హీ డిడ్ంట్ స్పీక్. షబాజ్ షరీఫ్‌తో మాట్లాడలేదు. హ్మ్. మాట్లాడింది ఈయనతోని అసీం మునీర్‌తో. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది మెయిన్‌గా. కానీ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ పాకిస్తాన్‌లో అనౌన్స్‌మెంట్ తర్వాత బలూచిస్తాన్ పైన చేసినటువంటి అనౌన్స్‌మెంట్ తర్వాత పూర్తిగా అక్కడ వేర్పాటు ఉద్యమాలన్నీ సమసిపోతున్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే పాకిస్తాన్, అమెరికా దోస్తీ పీక్ స్టేజ్‌కి వెళ్తున్నటువంటి తరుణంలో అంతర్గత శత్రువులందరినీ కూడా అణిచివేసేటువంటి దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. సో ఆ విధంగా చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ అనేది ఇక కలగా మారిపోయినట్టేనా? అది బలూచిస్తాన్ లిబరేషన్‌కి ఆయుధాలు ఎవరిస్తున్నారని చెప్తే భారతదేశం అని చెప్తూ ఉంటారు పాకిస్తాన్. మర్చిపోతున్నారు ఇటువైపు మొన్న పాకిస్తాన్ ఇస్తున్న స్టేట్మెంట్ ప్రకారం అది తాలిబాన్ ఇస్తున్నారంటున్నారు ఇప్పుడు. అవును. సాంగ్ మార్చేశారు. అవును. అమెరికాకేమో బాగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలి. హ్మ్. చాలా క్రూషియల్ ఎయిర్ ఫోర్స్ బేస్. చాలా సంవత్సరాల నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా అక్కడ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక మెయిన్ బేస్ ఉండే ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. చైనా పక్కన అక్కడి నుంచి చాలా దగ్గర. ఓకే. చైనాను అబ్జర్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ బాగారం ఎయిర్ ఫోర్స్ బేస్ అడిగినప్పుడు రీసెంట్ కూడా తాలిబాన్ దగ్గర అడిగారు. మన ఒక ఒప్పందంకి వద్దాం, ఆ బేస్ మేము మెయింటైన్ చేసుకుంటాం, మా దగ్గర ఉండిపోతుందంటే మేము ఇయ్యం బో అని చెప్పేసారు. మీరు నడవండి, మా బేస్ మా దగ్గరే ఉంటుందని చెప్పారు చాలా. హ్మ్. సో ట్రంప్కి ఏం కావాలంటే పాకిస్తాన్లో బేస్ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇప్పుడు ఇవాళ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడ తాలిబాన్ మీద బాంబింగ్ స్టార్ట్ కావచ్చు ఏ రోజైనా అని చెప్పి. సో బహుశా దానికి ఉన్న తయారీలు నడుస్తున్నాయి అన్నమాట. ఓకే. కానీ అదేనా జరిగితే నష్టం పాకిస్తాన్‌కి వస్తుంది. ఇంకెవరికి రాదు. నష్టం Right. పాకిస్తాన్‌కే ఉంటుందన్నమాట. రైట్. ఇది మనం అర్థం ఇది చేసుకోవాలి. ఇది భారతదేశాన్ని ఏమన్నా డీస్టెబిలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అటుపక్కన శ్రీలంకలో ఆ మధ్య సంక్షోభం వచ్చింది. బంగ్లాదేశ్‌లో ప్రజాప్రభుత్వం కూలిపోయింది. నేపాల్‌లో కూడా అనిశ్చిత వాతావరణం ఉంది. సో ఇటు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో అమెరికా, పాకిస్తాన్ దోస్తీ భారతదేశ సార్వభౌమాధికారం పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? ఏం లేదండి. మొన్న జరిగిన మీటింగ్‌లో వైట్ హౌస్‌లో ఏదైనా మీటింగ్ జరిగితే ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు మీడియాకి. యూజువల్లీ మీడియా ముందు మాట్లాడతారు. అవును. దానికన్నా ముందొచ్చిన ఎర్దోగాన్ ఆయనతోని వైట్ హౌస్ బయటకొచ్చి ప్రెసిడెంట్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చి లోపల తీసుకెళ్లారు. అదంతా టెలివిజన్ విజువల్స్‌లో వచ్చింది చాలా మటుకు. హ్మ్. కానీ వీళ్ళిద్దరు కలిసినప్పుడు షబాజ్ షరీఫ్ కానివ్వండి, అసీం మునీర్ కలిసినప్పుడు వైట్ హౌస్ నుంచి ఒక ఫోటో రిలీజ్ చేశారు అంతే. హ్మ్. హ్మ్. ఏ ప్రెస్ ఏ హ్యాండ్అవుట్ ఏం రాలేదు. ఏం డిస్కస్ చేశారు, ఎక్కడ వచ్చారో, ఎప్పుడు వచ్చారో ఏం లేదు. ఒక ఫోటో రిలీజ్ చేసేసి మ్యాటర్ క్లోజ్ చేసేసారు. దాంతోనే మీకు అర్థమైపోతుంది అక్కడ జరిగింది ఒక ఫోటో ఆపర్చునిటీ. యూఎన్కి వచ్చిన వీళ్ళిద్దరిని అట్లీస్ట్ షబాజ్ షరీఫ్ యూఎన్కి వచ్చారు, ఈయన అసీం మునీర్ ఎందుకు వచ్చారో తెలియట్లేదు. హ్మ్. వీళ్ళిద్దరిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన దానికి ఒక తిండి కూడా పెట్టుంటాడు, ఒక బిర్యానీ పెట్టుంటాడు. అదే జరిగింది. అంతే. దాని ప్రభావం ఏమి రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న అంశం కాదంటారు. ఏం లేదండి. అసలు మనం అంత సీరియస్ తీసుకోక్కర్లేదు కానీ పాకిస్తాన్. ట్రంప్ కోర్టు పైన ఒక యుద్ధ విమానం సింబల్ పెట్టుకున్నారు. ఇది రాఫేల్‌ని కూల్చివేయడానికి సింబాలిక్‌గా పెట్టారు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి వర్ణనలన్నీ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎవరు మనోళ్ళే తయారు చేస్తారు, లేకుంటే షబాజ్ షరీఫ్ చెప్తూ ఉంటాడు. ఇదంతా మనం ట్రంప్ ఇక్కడ ఏదో వాళ్ళ ఎయిర్‌క్రాఫ్ట్ గురించి ఆయన రఫేల్ ఎందుకు పెట్టుకుంటారండి ఆయన కోర్టు మీద? అదే. ఆయన పెట్టుకుంటే F-35 పెట్టుకుంటారు. ఆ! ఓకే. వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు కానీ ఇంకో దేశం ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం ఏంటి? రఫేల్ అంతా బాగానే ఉంది. మన రఫేల్‌కి ఏం ప్రాబ్లం లేదు. మన దగ్గర ఒక విమానం కూలిపోతే కిందొచ్చి పడుతుంది కదా! అవును. కిందొచ్చి పడినప్పుడు ఎవడైనా వీడియో తీసుకుంటాడు. అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. అవును. అవును. మన హకీంపేట నుంచో, దుండిగల్ నుంచో ఎప్పుడో ఒకసారి ఒక ఎయిర్‌క్రాఫ్ట్ వెళ్ళి అక్కడ పడిపోతుంది ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్. అవును. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ వచ్చి దాన్ని వీడియో చేస్తారు. అవును. ఓకే. ఆ వీడియో ఏమైనా మీకు కనిపించిందా రఫేల్? ఒకటైనా కనిపించిందా? అవును. అదే ఛాలెంజ్ చేశారు కదా!
సో అది ఆధారాలు ఛాలెంజ్ చేశారు. చూపించిన డోవల్ గారు ఆరోపణ అది. డోవల్ గారు ఛాలెంజ్ చేశారు ఐఐటి మెడ్రాస్ కాన్వకేషన్ స్పీచ్ లో. ఒక్క ప్రూఫ్ చూపియండి అన్నారు. అవును. ఇవాళ దాకా ఎవరు రాలేదు. ఉమ్. నేను కూడా మాట్లాడతాను, నేను 10 పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ ని కొట్టానని చెప్పేసి. ఏం ప్రూఫ్ ఉంది? రైట్ ప్రూఫ్ ఇస్తేనే కాదు, కానీ మనం ప్రూఫ్ ఇచ్చాం. శాటిలైట్ ఇమేజెస్ తో సహా మనం ప్రూఫ్ చూపించాం. రైట్ ఫ్లై చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ ని కొట్టానని చెప్పట్లేదు, గ్రౌండ్ లో కొట్టాం మనం, వాళ్ళ హ్యాంగర్ ని కొట్టాం మనం. అది చాలా ఇంపార్టెంట్. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, అలానే అమెరికాతో పాకిస్తాన్ దోస్తీ భారత్ పైన ఎలాంటి ప్రభావం చూపించబోదని చెప్పని సురేష్ కోచట్ల గారు వివరిస్తున్నారు. అలానే అమెరికా చేస్తున్నటువంటి ఈ రహస్య దౌత్యం వలన భవిష్యత్తులో పాకిస్తాన్కే ప్రమాదం అని కూడా విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.